వెల్కమ్ టు అమీనా బ్లాగ్స్. ఈవేళ మాధవపట్నంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిని, అలాగే అమ్మవారి గుడి, ఇంకో దేవతలు కూడా ఉన్నారు. నేను ఆ గుడిని మీకు చూపించబోతున్నాను. చూద్దాం పదండి. ఇది అంతా బయట చూడండి. ఇది గజస్తంభం. పదండి లోపలికి వెళ్దాం. చూడండి, ఇది వెంకటేశ్వర స్వామి. ఇదిగోండి దుర్గాదేవి. విఘ్నేశ్వర గుడి. ఇదిగోండి ఇది సుబ్రహ్మణ్య స్వామి. చూడండి, గుడి అంతా విశాలంగా ఉంది. చూడండి, అన్ని అమ్మవారి అవతారాలు ఉన్నాయి ఇక్కడ. ఈ గుడిలో మనం చూడవచ్చు. అలాగే శక్తిపీఠాలు అన్నీ ఉన్నాయి చూడండి. అమ్మవారి శక్తిపీఠాలు ఇవన్నీ. చాలా విశాలంగా ఉంది. చూసారా ఇదంతా ఈ ప్రాంగణం. పంతులు గారు చెప్పండి ఈ గుడి గురించి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ ఊరు మాజీ ఎమ్మెల్యే గారు పిల్లి సత్యనారాయణమూర్తి గారు, అనంతలక్ష్మి గారు మరియు మసిముక్కల చిట్టిబాబు గారి దంపతులు, దంగేటి అప్పారావు గారి దంపతులతో ఈ ఆలయం నిర్మించబడింది. భక్తుల సహాయ సహకారాలతోటి ముందుగా ఇక్కడ దుర్గాదేవిని ప్రతిష్ఠ చేయడం జరిగింది 1992లో. తర్వాత వెంకటేశ్వర స్వామిని, తర్వాత వినాయకుడిని, తర్వాత వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఇక్కడ ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే అండి, 2 నదుల మధ్యన ఈ ఆలయం ఉండడం చాలా విశేషమండి. ప్రతి దసరాకి 9 రోజులకి కూడా అమ్మవారికి అత్యంత వైభవపేతంగా దసరా ఉత్సవాలు చేస్తామండి. అలాగే ప్రతి సంవత్సరము కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణం జరుగుతుంది. అలాగే గణపతి నవరాత్రులు, ప్రతి సుబ్రహ్మణ్య షష్ఠికి కూడా ముందుగా ముందు రోజు కళ్యాణం చేసి తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా అభిషేకాలు అవి జరుగుతాయండి. భక్తుల సహాయ సహకారాలతో 92 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నిర్విఘ్నంగా జరుగుతూ వచ్చాయి. ఎక్కడండి ఇది? తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెళ్ళి రోడ్లో అండి, మాధవపట్నం అండి. మాధవపట్నం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అండి.
దండి పర్లేదు. చెప్పండి. ఏంటండి ఎవరైనా ఒకటే. శ్రీమాత్రే నమః. మన మాధవపట్నం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందున శ్రీ కనకదుర్గమ్మ వారు వేయించేసి ఉన్నారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే ప్రతి సంవత్సరం దశమి అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. 10 రోజులు కూడానే. ఎవరైతే దశమి రోజు అమ్మవారిని కోరుకుంటారో ఆ కోరిక మళ్ళీ సంవత్సరం దశమికి ఖచ్చితంగా నెరవేరుతుందండి. దానికి నిదర్శనం నేనే చూశాను. అమ్మవారు కూడా మహాశక్తివంతంగా ఉంటుందండి. మీరు ఈ సంవత్సరం దశమికి అనుకుంటే మళ్ళీ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. సంతానం కావలసిన భక్తులకి, వివాహం కావలసిన భక్తులకి 9 మంగళవారాలు అభిషేకం చేయించుకుంటే స్వామివారికి ఖచ్చితంగా 10వ మంగళవారం దాని ప్రత్యామ్నాయం కనిపిస్తుంది మీకు. అంత విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఏ విధంగా అంటే అండి, శ్రీరంగంలో ఉన్న స్వామి కావేరీ నది ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఈ మాధవపట్నం గ్రామంలో గోదావరి నదీ తీరంలో గోదావరి 2 పాయల కింద మధ్యలో స్వామి ఉన్నాడండి. ఆ శ్రీరంగపట్నం అంత విశేషంగా మన మాధవపట్నం గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. కావున మీ అవకాశం ఉన్న భక్తులందరూ ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారి, అమ్మవారి, అదేవిధంగా విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. సరే అండి, మీరు అందరూ ఈ గుడిని దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగా మీరు ఎంతమంది చూసారో ఈ గుడిని మీరు కామెంట్ చేయండి నాకు. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Amina Blogs, and do not forget to hit the bell icon.